आज बाबा के 8 जून बाबा के साकार वधु महावाक्य। मीठे बच्चे सेंसिबल बच्चे। आज बाबा स्पेशल हम बच्चों को पुकार रहे हैं। मीठे सेंसिबल बच्चे, सदा याद रखो कि हम अविनाशी आत्मा है। हमें अब बाप के साथ पहले तबके यानी फ्लोर में जाना है। फ्लोर माना परमधाम। फर्स्ट फ्लोर परमधाम, सेकंड फ्लोर सूक्ष्मतन, थर्ड फ्लोर साकारी दुनिया। इस थर्ड फ्लोर से फर्स्ट फ्लोर जाना है, ये हमेशा याद रखना है। బాబా అంటున్నారు, మధురమైన సెన్సిబుల్ పిల్లలు సదా జ్ఞాపకం ఉంచుకోండి, మేము అవినాశి ఆత్మలము. మేము ఇప్పుడు బాబాతో పాటు ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళాలి, 1వ అంతస్తుకి వెళ్ళాలి, అంటే పరంధామానికి వెళ్ళాలి. ప్రశ్న, कौन सी मेहनत तुम हर एक बच्चे को अवश्य करनी है? ఏ విధమైన పరిశ్రమ ప్రతి ఒక్క పిల్లాడు తప్పకుండా చెయ్యాలి? ఏ విధమైన పరిశ్రమ ప్రతి ఒక్క పిల్లాడు తప్పకుండా చెయ్యాలి? उत्तर, बाबा तुम्हें जो इतनी नॉलेज देते हैं उसे अपनी दिल से लगाते रहो. दिल से लगाना माना अंदर ही अंदर उसको मनन कर हजम कर. బాబా ఏం చెప్తున్నారు? బాబా ఏదైతే ఇంత మంచి జ్ఞానం మనకి ఇస్తున్నారు కదా, దీన్ని ఏం చేయమంటున్నారు బాబా? మీ మనసుతో దాన్ని పెట్టుకోండి, మీ మనసు దాని మీద పెట్టండి. दिल से लगा करके रखो, अंदर ही अंदर उसको मनन कर हजम करो, जिससे शक्ति मिलेगी. ఈ జ్ఞానాన్ని ఏం చేయాలి? మనసులో పెట్టుకుని లోపల మననం చేసుకుంటూ దాన్ని ఏం చేయాలి? డైజెస్ట్ చేసుకోవాలి, జీర్ణించుకోవాలి. దాంతో మీకు శక్తి దొరుకుతుంది. वैसे भी भोजन भी आप खाना भी खाते हो, तो जब वो डाइजेस्ट होता है तभी आपको ताकत मिलती, नहीं तो फिर ताकत नहीं मिलती. ऐसे ज्ञान भी हम इतना ज्ञान सुनते हैं, लेकिन उसको जितना आप मनन करेंगे. जैसे बाबा एग्जाम्पल बताते, गाय क्या करती? अपने चारे को उगाड़ती रहती है. ऐसे मनन कर हजम करो, जिससे शक्ति मिलेगी. यह मेहनत अवश्य हर एक को करनी चाहिए. అయితే ఈ పరిశ్రమ తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ చేయాల్సిందే అంటున్నారు బాబా. जो ऐसी गुप्त मेहनत करते हैं वह सदा हर्षित रहते हैं. उन्हें नशा रहता है कि हमें पढ़ाने वाला कौन है. మరెవరైతే ఇలాంటి గుప్తమైన పరిశ్రమ చేస్తారో వారు ఎప్పుడు కూడా హర్షితంగా ఉంటారు. అంటే వాళ్ళకి నష ఉంటుంది, మమ్మల్ని చదివించేది ఎవరు? హమ్ కిస్కే సామ్నే బైతే హై, మేము ఎవరి ఎదురుగా కూర్చున్నాము? हमको पढ़ाने वाला कौन है? हम किसके सामने बैठे हैं? स्वयं परमात्मा बाप के सम्मुख बैठे हैं. भगवान हम बच्चों को रोज आकर के पढ़ाई पढ़ाते हैं, है ना? तो इतना नशे से कहना चाहिए और नशा होना चाहिए. खुशी नशा नहीं है तो फिर जीवन नीरस अनुभव होता है, निस्सार अनुभव होता है ना? अच्छा, ओम शांति. यह किसने कहा? यह किसने कहा माना 2 बार कहते ओम शांति, ओम शांति. किसने कहा ओम शांति? స్టార్టింగ్ లో మనకి 2 సార్లు ఓం శాంతి చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? ఫస్ట్ శివ బాబా, సెకండ్ బ్రహ్మ బాబా చెప్తారు. ఒకటి శివ బాబా, दूसरा ब्रह्मा बाबा. एक शिव बाबा ने कहा, एक ब्रह्मा बाबा ने.
यह बाप दादा इकट्ठे हैं तो दोनों को बोलना पड़े ఓం శాంతి ఓం శాంతి. ఒకరేమో శివబాబా చెప్పారు, ఇంకొకరేమో బ్రహ్మ బాబా చెప్పారంటే ఇద్దరు బాప్ దాదా ఇద్దరు కలిసి ఉన్నారు కదా. మరి ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి ఇద్దరికి చెప్పాల్సి వస్తుంది ఓం శాంతి. అప్ పెహలే కిస్నే కహా, ఫస్ట్ ఎవరు చెప్పుంటారు? बाद में किसने कहा? पहले शिव बाबा ने कहा ओम शांति, मैं शांति का सागर हूँ. पीछे किसने कहा? दादा की आत्मा ने कहा. ఫస్ట్ ఏమో శివబాబా చెప్పారనమాట, నేను ఆత్మ శాంతి సాగర్ ఉంది అని. ఆ తర్వాత వెనకాతల శివబాబా తర్వాత బ్రహ్మబాబా చెప్పారు ఏంటి, నేను ఆత్మను అని. बच्चों को याद दिलाते हैं ओम शांति, मैं तो सदैव देही अभिमानी हूँ, कभी देह अभिमान में नहीं आता. బాబా ఎప్పుడు కూడా సదైవ ఎల్లప్పుడూ పిల్లలకి జ్ఞాపకం తెప్పిస్తున్నారు. ఓం శాంతి అంటే ఎప్పుడు బాబా ఆత్మాభిమానిగానే ఉంటారు. బాబా దేహాభిమానంలోకి రాదు. ఏ బాబా? शिव बाबा. एक ही बाप के जो सदैव देही अभिमानी रहते. ब्रह्मा विष्णु शंकर ऐसे नहीं कहेंगे. तुम जानते हो ब्रह्मा विष्णु शंकर का भी सूक्ष्म रूप है. మరి ఒకే ఒక్క బాబా ఎప్పుడు కూడా నేను ఆత్మాభిమానిని అని చెప్తారు. బ్రహ్మ విష్ణు శంకర్లు కూడా అలా చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళు కూడా సూక్ష్మ శరీరాలు చూపిస్తారు కాబట్టి. तो ओम शांति करने वाला एक शिव बाबा है जिसको कोई शरीर नहीं. आप तुमको अच्छी रीति समझाते हैं और कहते हैं मैं एक ही बार आता हूँ, मैं सदैव देही अभिमानी हूँ. మరి ఓం శాంతి అని చెప్పేవారు ఒక్క శివ బాబానే. ఎవరికైతే తనకంటూ శరీరం లేదు. బాబా మీకు చాలా చక్కగా అర్థం చేయిస్తున్నారు. ఏం చెప్తున్నారు? నేను ఒకే ఒక్కసారి వస్తాను, నేను ఎప్పుడు ఎలా ఉంటారు బాబా? ఆత్మ అభిమానిగానే ఉంటాను. मैं पुनर्जन्म में नहीं आता, इसीलिए मेरी महिमा ही न्यारी है. मुझे कहते हैं निराकार परमपिता परमात्मा. బాబా ఆత్మల మాదిరిగా పునర్జన్మలోకి రారు కాబట్టి బాబా యొక్క మహిమనే వేరుగా ఉంటుంది. बाबा निराकार परमपिता परमात्मा. भक्ति मार्ग में भी शिव के लिए कहते हैं निराकार परमपिता परमात्मा. निराकार की पूजा होती है. భక్తులు కూడా నిరాకార పరంపిత పరమాత్మనే అంటారు. అందుకే లింగాకారంలో నిరాకార స్వరూపంలో పూజను కూడా చేస్తారు పరమాత్మని. वह कभी देह में नहीं आते हैं, अर्थात देह अभिमानी नहीं बनते. अच्छा, फिर उसके नीचे आओ सूक्ष्मतन में जहाँ ब्रह्मा विष्णु शंकर रहते. अभी स्टार्टिंग में बाबा ने क्या कहा? फ्लोर कहा ना, तो एक एक फ्लोर का बाबा बच्चों को एक्सप्लेन कर रही है. कहा कौन रहते, क्या क्या कर्तव्य करते, क्या क्या है, वो सारी बातें समझा रही. అయితే బాబా ఏం చెప్తున్నారు? శివ ఎప్పుడు దేహాభిమానంలోకి రారు. అదేమో ఫస్ట్ ఫ్లోర్ పరంధామం. ఇప్పుడు మరి బాబా అంటారు కిందకి రండి సూక్ష్మ లోకంలోకి, ఎక్కడైతే బ్రహ్మ విష్ణు శంకర్లు ఉంటారు. शिव का नाम रूप तो देखने में नहीं आता है. चित्र बनते हैं लेकिन वह है निराकार, वह कभी साकार बनते ही नहीं. మరి బాబా ఏం చెప్తున్నారు? చిత్రాలు అయితే తయారవుతాయి నిరాకారుడివి, కానీ ఎప్పుడు ఆయన సాకారంగా తయారు కాదు. पूजा भी निराकार की ही होती है. बच्चों की बुद्धि में सारा ज्ञान रहता है. भक्ति तो की है. चित्र भक्तों ने देखा है. तुम जानते हो सत्युग त्रेता में ना चित्रों की भक्ति होती ना विचित्र की. అయితే శివుడి యొక్క రూపము చూసే ఉంటుంది కదా, నామ రూపాలు అయితే చూడడానికి రావసలు. అయితే చిత్రాలు తయారు చేస్తారు కానీ అది కూడా నిరాకార లింగాకారంలో పూజిస్తారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు సాకార శరీరాన్ని కాదు కాబట్టి. అలాగే పూజ కూడా నిరాకార రూపంలోనే అవుతూ ఉంటుంది. మరి పిల్లల బుద్ధిలో మొత్తం జ్ఞానం ఉంది, భక్తి అయితే చేశారు కదా.
చిత్రాలు పిల్లలు చూసుంటారు, మీకు తెలుసు. సత్యత్రేతాలు బాబా ఏం చెప్తున్నారు, నా చిత్రాల యొక్క భక్తిని చేయరు అంటే దేవతల యొక్క భక్తిని చేయరు, నా విచిత్రుడి యొక్క భక్తిని కూడా చేయరు. विचित्र की भक्ति माना निराकार की भी पूजा नहीं होती वहां, साकारी देहधारी मनुष्यों की यानी देवात्माओं की भी पूजा नहीं होती। बुद्धि में आता है परमपिता परमात्मा विचित्र है, उनका न सूक्ष्म न स्थूल चित्र है, उनकी महिमा गाई जाती है, दुखहर्ता सुखकर्ता पतित पावन। మరి నిరాకార బాబా ఎలా ఉంటారు, సూక్ష్మమైనటువంటి చిత్రం ఉండదు, స్థూలమైన చిత్రం కూడా ఉండదు. ఆయన విచిత్రుడు పరమాత్మ. ఆయన మహిమ ఏం పాడతారు, దుఃఖహర్త సుఖకర్త పతిత పావనుడు అని చెప్పేసి పాడుతూ ఉంటారు. तुम और किसी के चित्र को पतित पावन नहीं कहेंगे. బాబాని పతిత పావనుడు అని చెప్పొచ్చు, కానీ వేరే ఏ చిత్రాలు దేవతల యొక్క చిత్రాలని पतित पावनी అని చెప్పేసి చెప్పలేరు అంటున్నారు బాబా. तुम और किसी के चित्र को पतित पावन नहीं कहेंगे, कोई भी मनुष्य नहीं जिनकी बुद्धि में यह बात हो. మరి ఏ దేహధారి యొక్క బుద్ధిలో కూడా ఈ విషయాలు లేవంటున్నారు బాబా. ब्रह्मा विष्णु शंकर है सूक्ष्म तन्वासी, पहला तबका फिर दूसरा तबका, तबका यानी फ्लोर కదా. అయితే బ్రహ్మ విష్ణు శంకర్లు సూక్ష్మ తన్వాసులు. ఫస్ట్ ఫ్లోర్ లో శివబాబా ఉంటారు, సెకండ్ ఫ్లోర్ లో బ్రహ్మ విష్ణు శంకర్లు ఉంటారు. ऊंच से ऊंच मूल वतन उस तबके में रहने वाला है परम पिता परमात्मा. सेकंड नंबर तबके में सूक्ष्म शरीर वाले हैं, थर्ड तबके में स्थूल शरीरधारी है, इसमें मूंझना नहीं. క్లియర్ చెప్తున్నారు, నిరాకార్ ఆకార్ సాకార్. ఫస్ట్ ఫ్లోర్ లో నిరాకార్ బాబా, సెకండ్ ఫ్లోర్ లో సాకార సూక్ష్మ శరీరాలు ఉన్నటువంటి బ్రహ్మ విష్ణు శంకర్. ఈ సాకార వతనంలో థర్డ్ ఫ్లోర్ లో దేహదారు. కన్ఫ్యూజ్ కావద్దు అంటున్నారు బాబా. यह बातें सिवाय परमपिता परमात्मा के कोई समझा नहीं सकता है. ऊपर में सृष्टि है आत्माओं की, उसको कहा जाता है निराकारी दुनिया. हम सब आत्माओं की दुनिया इनकॉर्पोरियल वर्ल्ड. పైన సృష్టిలో ఆత్మలు ఉంటాయి కదా, దాన్ని ఏం చెప్తారు, ఆత్మలు ఉండే స్థానం నిరాకార ప్రపంచం, మనందరి ఆత్మల యొక్క ఇల్లు అన్నమాట. इनकॉर्पोरियल वर्ल्ड, फिर हम आत्माएं कॉर्पोरियल वर्ल्ड में आती है, वहां है आत्माएं, और यहाँ పరంధామంలో ఆత్మలు ఉంటాయి. మరి ఇక్కడ यहाँ कौन कौन रहते हैं, जीवात्मा. जीवात्मा है ना. जीव के साथ आत्मा अपना पार्ट बजाने పరంధాम से आती है కదా. ఇక్కడేమో ఈ సాకార ప్రపంచంలో జీవాత్మలు ఉంటాయి. या बुद्धि में रहना चाहिए, बरोबर हम निराकारी बाबा के बच्चे हैं, हम भी पहले निराकार बाप के पास रहते थे. ఎప్పుడు బుద్ధిలో ఉండాలి ఏంటి, మేము నిరాకార తండ్రి పిల్లలము, మరి తండ్రి దగ్గర ఉంటారు కదా పిల్లలు ఎప్పుడు. మరి మనం కూడా ఒకప్పుడు పరంధామంలో బాబాతో పాటు ఉండేవారు. निराकारी दुनिया में ही आत्माएं रहती है, जो अभी तक पाठ बजाने के लिए आते रहते हैं साकार. పరంధామంలోనే ఆత్మలన్నీ ఉంటాయంటున్నారు బాబా. ఇప్పటి వరకు కూడా ఆత్మలు సాకారంలో పాత్ర అభినయం చేయడానికి వస్తూనే ఉన్నాయి. जो अभी तक पाठ बजाने के लिए आते रहते साकार में, वह हो गया निराकार बाप का वतन. हम आत्मा है, यह नशा होना चाहिए. పరంధామం ఏంటి, నిరాకార తండ్రి యొక్క వతనం. నేను ఆత్మలో ఉన్న నశ ఉండాలి. अविनाशी चीज का नशा रहना चाहिए, विनाशी चीज का थोड़ा ही होना चाहिए. बाबा अविनाशी, आत्मा अविनाशी, పరంధామం అవినాశి. అవినాశి దాని గురించి నశ ఉండాలి, కానీ ఈ నశ్వరమైన వినాశైన శరీరము, దేహము, దేహదారులు, దైహిక సంబంధాలు, దైహిక ప్రపంచం, దీని యొక్క నశ ఏముంటుంది చెప్పండి. देह के नशे वाले को देह अभिमानी कहा जाता है.
దేహ అభిమాని అచ్చే వా ఆత్మాభిమాని అచ్చే. చెప్పండి, దేహాభిమానం ఉన్న వాళ్ళని దేహాభిమానులు అని చెప్తారు. మరి దేహాభిమానులు మంచివారా, ఆత్మాభిమానులు మంచివారా? ఆత్మాభిమానులే. మంచివారు. ఆత్మాభిమానమా, ఆత్మాభిమానం? ఆత్మాభిమాని మంచిది. కదా. सेंसिबल कौन? आत्माभिमान. आत्मा ही अविनाशी है, देह तो विनाशी. తెలివైన పిల్లలు ఎవరు అంటే ఆత్మాభిమాని పిల్లలు. ఎందుకంటే ఆత్మ అవినాశి, శరీరమేమో వినాశి. आत्मा ही अविनाशी है, देह तो विनाशी है. आत्मा कहती है हम 84 देह लेते, हम आत्मा परम धाम में बाप के साथ रहने वाली है, वहां से आते हैं यहाँ पाठ बजाने. आत्मा कहती है हो बाबा, साकारी सृष्टि में है साकारी बाबा, निराकारी सृष्टि में निराकार बाबा. ये तो बिल्कुल सहज बात. ఆత్మని పిలుస్తుంది కదా ఓ తండ్రి ఓ బాబా. ఇక్కడ ఈ సాకార ప్రపంచంలో సాకార తండ్రిని పిలుస్తాం, దేహదారి తండ్రిని. నిరాకార ప్రపంచంలో నిరాకార పరమాత్మ శివబాబాని గుర్తు చేస్తాం. ये तो बिल्कुल सहज बात है. ब्रह्मा को कहते प्रजापिता. सो तो यहाँ ठहराना, वहां हम आत्माएं सब एक बाप के बच्चे, गंधा में सभी आत्माएं एक बाप के बच्चे आत्मा रूप में आई బ్రదర్స్ కదా. ఇప్పుడు మనందరం కూడా ఇప్పుడు బ్రహ్మ అని చెప్తాం కదా. ఇక్కడ బ్రహ్మ అంటే ప్రజాపిత బ్రహ్మ. అంటే ఇక్కడ ఉంటారు ఈ సాకార ప్రపంచంలో. పరంధామంలో అయితే ఆత్మలందరం ఒకే తరగతి పిల్లలకు బ్రదర్స్ అంటున్నారు. आप शिव के साथ रहने वाले हैं. परमात्मा का नाम है शिव, आत्मा का नाम है తండ్రి. శివుడితో పాటు ఉండేవాళ్ళం. మరి పరమాత్మ పేరు శివ, ఆత్మల పేరేంటి? ఆత్మ. शिव के साथ और किसका नाम लेते हैं? आत्माओं का एक कॉमन नाम बाबा कहते हैं. क्या कहते हैं मोदी जी? शालिग्राम. शालिग्राम. और आत्मा का नाम है शालिग्राम. आत्मा का भी रचयिता चाहिए ना. दिल में हमेशा बातें करते रहो. जो ज्ञान मिला है वह अपने दिल से लगाने के लिए मेहनत करनी. అంటే ఇలా ఆలోచిస్తూ ఉండాలన్నమాట. ఆత్మ రచయిత కూడా ఉంటారు కదా. మరి అంటే బాబా అంటున్నారు రోజంతా మీరు జ్ఞానం ఏదైతే లభించిందో దాన్ని మనస్ఫూర్తిగా హృదయానికి హత్తుకొని చేయాలి, పరిశ్రమ చేయండి అంటున్నారు. आत्मा ही विचार करती है. पहले वो यह निश्चय करो कि हम आत्मा बाप के साथ रहने वाले. మరి బాబా ఏమంటున్నారు? ఆత్మని ఆలోచిస్తుంది కాబట్టి మొట్టమొదటి ఏం నిశ్చయం చేసుకోండి, మేమందరము ఆత్మలము, బాబా ఉండేవారము. हम उनके बच्चे हैं तो जरूर वर्षा मिलना चाहिए ना. ये भी तुम जानते हो कि यह जो आत्माओं का झाड़ है उनके पहले जरूर बीज होता है. మరి తండ్రికి పిల్లలంటే వారసత్వం మనకే రావాలి కదా. ఇక మీకు తెలుసు అన్నమాట, ఆత్మల వృక్షం ఏదైతే ఉందో మొట్టమొదటి దానికి ఏదైనా వృక్షానికి कोई भी वृक्ष हो उसका पहले बीज से वृक्ष निकलता है. तो ये आत्मा को जो झाड़ है उनके पहले जरूर बीज होता है. जैसे सिजरा बनाते हैं, बड़ा बाग, फिर उनसे 2-4 बच्चे निकले, फिर उनसे और निकलते 1-2 वृद्धि को पाते पाते झाड़ बड़ा हो जाता है. बिरादरी का नक्शा होता है. फलाने से फलाना निकला. మరి ఏదైనా వృక్షం అనండి, ఫస్ట్ బీజం, బీజం నుండి వృక్షం వస్తుంది. ఏం చెప్తారు ఇప్పుడు వంశావళి రాస్తారు చూడండి, మనుషుల యొక్క వంశావళి అని చెప్పేసి డ్రా చేస్తూ ఉంటారు చిత్రాల రూపంలో. అక్కడ ఏం చెప్తారు? ఫస్ట్ స్టార్టింగ్ పెద్ద తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన నుండి 2 లేదా 4 పిల్లలు, కాలమ్స్ అన్నమాట. 2 అయితే 2, 4 అయితే 4 పిల్లల పేర్లు రాస్తారు. మళ్ళీ వాళ్ళ నుంచి ఇంకా వాళ్ళ పిల్లలు, వాళ్ళ నుంచి వాళ్ళ పిల్లలు కదా. అలా మొత్తం కొంచెం వంశ వృక్షం అనేది తయారవుతుంది. तो तुम बच्चे जानते हो मूल वतन में सभी आत्माएं रहती है, उनका भी चित्र है.
ऊंचते ऊंचे बाप तुम बच्चों की बुद्धि में है, బాబా इस शरीर में आया. మీకు తెలుసు పరంధామము అందరాత్మలు ఉండే స్థానము. ఆ చిత్రాలు కూడా ఉన్నాయి. మతాత్మకమైన తండ్రి శివబాబా మీ అందరి పిల్లల బుద్ధిలో ఉంది. బాబా ఇప్పుడు ఎక్కడున్నారు? బ్రహ్మ బాబా శరీరంలోకి వచ్చి ఉన్నారు. రూహానుగా పిన్యాకర్ రూహును పడాతే హే. వచ్చి మరేం చేస్తున్నారు? ఆత్మిక తండ్రి ఆత్మలకు వచ్చి చదివిస్తున్నారు. सूक्ष्मतन में तो नहीं पढ़ाएंगे, सतयुग में तो यह नॉलेज किसी को भी रहती ही नहीं. बाप ही इस संगम युग पर आकर यह नॉलेज देते. బాబా సూక్ష్మకంలో వచ్చి సూక్ష్మ శరీరాలకి ఏం చదివించారు కదా. సత్యుగంలో అసలు ఈ జ్ఞానమే ఉండదంటున్నారు బాబా. ఎక్కడ చదివిస్తారు బాబా? సంగం యుగంలో వచ్చి బాబా మన పిల్లలకి చదివిస్తారు. इस मनुष्य सृष्टि रूपी झाड़ की नॉलेज कोई को है नहीं, कल्प की आंग ही बहुत बड़ी लिखती है. మనిషి సృష్టి యొక్క ఆయుష్ గురించి ఎవరికి తెలియదు. అందుకే కల్పమై ఆయుష్ ఆయుష్ ఎంత పెద్దగా చెప్తారు కదా, లక్షల సంవత్సరాలు అని చెప్పేసి చెప్తారు. अभी बाप तुमको समझाते हैं बच्चे, अभी तुमको फिर घर चलना है, బాబా ఇప్పుడు వచ్చి పిల్లలకి అర్థం చేస్తున్నారు. పిల్లలు మీరింటికి వెళ్ళాలి, అదే ఆత్మ యొక్క. बाप और बच्चे रहते हैं, सब ब्रदर्स है, ब्रदर और सिस्टर सब कहा जाता जब यहाँ शरीर था. हम आत्मा सब भाई है, भाई का जरूर बाप भी होगा ना. బ్రహ్మాండంలో అందరము సోదరులు. సోదరుడు సోదరిని ఎప్పుడు అంటారు? శరీరంలో ఉన్నప్పుడు కదా. మనందరము ఆత్మలము, అందరము సోదరులము. మరి సోదరులకి తండ్రి కూడా ఉంటారు కదా. వహే परमपिता परमात्मा. सभी आत्माएं शरीर में रहते हुए उनको याद करते. सत्युग त्रेता में कोई याद नहीं करते. అందరు ఆత్మలు శరీరాల్లో ఉంటూ కూడా ఆ పరమాత్మ తండ్రిని గుర్తు చేస్తారు. సత్యుగ త్రేతాలు అయితే ఎవరు ఆయన గుర్తు చేయరు. पतित दुनिया में सभी उनको याद करते हैं क्योंकि सब रावण की जेल. స్వర్గంలో అవసరం లేదు, అందుకని గుర్తు చేయరు. కానీ సాకార ప్రపంచం, పతిత ప్రపంచంలో ప్రతి ఒక్కరూ గుర్తు చేస్తారు. ఎందుకంటే రావణాసుడు జైల్లో ఉన్నారంటున్నారు బాబా. సీత पुकारती थी, हे राम. आप समझाते राम कोई त्रेता वाला याद नहीं आता है. राम परम पिता परमात्मा को समझ याद करते रहते हैं. आत्मा पुकारती है, अभी तुम जानते हो आधा कल फिर हम किसी को पुकारेंगे ही नहीं, क्योंकि सुखधाम में रहेंगे. సీత రాముణ్ణి ఓ రాముడా రా అని పిలిచింది అని చెప్తారు. ఇక్కడ త్రేతాయుగ రాముడు కాదంటున్నారు బాబా, పతిత పావన శివ బాబా. రాముడు పరమాత్మ రాముడు గుర్తు చేస్తుంది ఆత్మ. ఇప్పుడు పిలుస్తున్నారు కానీ మళ్ళీ అర్థకల్పం తర్వాత మళ్ళీ పిలవరు, ఎందుకంటే మీరు సుఖధామంలో ఉంటారు. इस समय बाप ही समझाते हैं, दूसरा कोई जानते ही नहीं. तो कह देते हैं कि आत्मा से परमात्मा, आत्मा परमात्मा में लीन हो जाती है. మరి ఇప్పుడు మీరు బాబా పిల్లలు మీరే తెలుసుకుంటారు. వేరే వాళ్ళకి తెలియదు. ఏమంటారంటే ఆత్మ పరమాత్మ ఒకటే. ఇంకేమంటారు? ఆత్మ వెళ్ళి పరమాత్మలో కలిసిపోతుంది, లీనమైపోతుంది అని చెప్తారు. आप समझाते हैं आत्मा तो अविनाशी है, एक भी आत्मा का विनाश नहीं हो सकता. బాబా ఏం చెప్తున్నారు? ఆత్మ ఉన్నదే అవినాశి, మరి ఒక్క ఆత్మది కూడా వినాశనం కాలేదు. जैसे बाप अविनाशी वैसे आत्मा भी अविनाशी है. यहाँ आत्मा पतित तमो प्रधान बनती है, फिर बाप सतो प्रधान बनती. ఆత్మ వినాశనం కావు. ఎలా బాబా అవినాశిను, ఆత్మ కూడా అవినాశి. అయితే ఇక్కడ ఆత్మ పతిత తమో ప్రధానంగా అయిపోతుంది. మళ్ళీ బాబా వచ్చి సతో ప్రధానంగా పవిత్రంగా తయారు చేస్తారు. सारी दुनिया को तमो प्रधान बनना ही है, फिर सतो प्रधान बनना है. पतित दुनिया को पावन बनाने बाबा को आना पड़ता है. उनको कहते ही है गॉड फॉर.
మొత్తం ప్రపంచమంతా తమో ప్రధానంగా కావాల్సిందే, మళ్ళీ సతో ప్రధానంగా కావాలి. అందరినీ చేసేది ఎవరు? పద్ధతిని పావనంగా బాబా. చేయడానికి బాబాకు రావాల్సి వస్తుంది. అందుకే ఆయన ఏమంటారు? గాడ్ ఫాదర్. आप ही अविनाशी है, हम आत्माएं भी अविनाशी है, यह ड्रामा भी अविनाशी है? क्या क्या अविनाशी है? बाबा अविनाशी, आत्मा अविनाशी, ड्रामा अविनाशी। तुम बच्चे जानते हो कि वर्ल्ड की हिस्ट्री ज्योग्राफी कैसे रिपीट होती है? इन चारों युगों में हमारा पाठ चलता है। हम सूर्यवंशी फिर चंद्रवंशी बनते हैं। चंद्रवंशी जैसे सेकंड ग्रेड में आ जाते। 14 कला वालों को सूर्यवंशी नहीं कह सकते। वास्तव में देवी देवता भी उन्हों को नहीं कह सकते। ओवरऑल कह देते देवी देवता है, लेकिन बाबा कहते चंद्रवंशियों को देवी देवता भी नहीं कहते। क्या कहते? क्षत्रिय बोलते है ना। అయితే మీకు తెలుసు ప్రపంచంలోకి హిస్టరీ జాగ్రత్త ఎలా రిపీట్ అవుతుంది? ఈ 4 యుగాల్లో సత్యయుగ, త్రేత, ద్వాపర, కలియుగాలు. అన్ని యుగాల్లో పాత్ర మనం అభినయం చేస్తూ వస్తాము. ముందు సూర్యవంశీ, తర్వాత చంద్రవంశీ. చంద్రవంశీ అంటే సెకండ్ గ్రేడ్, 14 కళలు కదా, కాబట్టి వాళ్ళని దేవతలు కూడా అని అనుకుంటూ అంటున్నారు బాబా. वास्तव में देवी देवता भी उनको नहीं कह सकते। देवी देवता संपूर्ण निर्विकारी 16 कला संपूर्ण को कहा जाता है। మరి దేవతలను ఎవరిని అంటారు? సంపూర్ణ నిర్వికారి 16 కళల సంపన్నులని చెప్తారు. राम को 14 कला संपन्न कहेंगे। तुम्हारे ही 84 जन्मों का हिसाब समझाया जाता है। రాముడు కూడా ఏం చెప్తారు? 14 కళల సంపన్నుడు అని చెప్తారు. మరి మీరే 84 జన్మల లెక్కలు అర్థం చేసుకుంటారు. नई चीज फिर पुरानी होती है तो वह मजा नहीं रहता। కొత్తగా ఉన్నప్పుడు ఎంత బాగా మజా వస్తుందో, అది పాత అయిపోయే కొద్దీ అంత దాంతో అంత మజా అనేది రాదు అంటున్నారు బాబు. पहले संपूर्ण पवित्र रहते, फिर थोड़े वर्ष पास होंगे तो थोड़ा पुराना कहेंगे। मकान का भी मिसाल दिया जाता है, ऐसे हर चीज होती है। ఫస్ట్ సంపూర్ణ పవిత్రులుగా ఉంటారు దేవి దేవతలు, తర్వాత కొద్ది సంవత్సరాల తర్వాత పాతగా కొంచెం పాతగా అయిపోతారు. ఇల్లు కూడా ఎగ్జాంపుల్ చెప్తారనమాట, ఇంటి एग्जाम्पल। जैसे मकान मान लीजिए अभी नया लेटेस्ट आपने बनाया है, बहुत सुख सुविधा लगता है, बहुत अच्छा लगता है ना, देखते ही हमारा मन खुश हो जाता है। लेकिन धीरे धीरे जितना आप यूज करते जाओ कुछ ना कुछ तो निकलते रहते हैं मरम्मत कराने का, तो उतना मजा नहीं आता। ऐसे दुनिया भी सबसे पहले और हम आत्माएं भी पहले संपूर्ण निर्विकारी पवित्र आत्माएं, सदा सुखी। फिर धीरे धीरे जैसे जैसे कलाएं कम होते रहते, वैसे वैसे हमारे अंदर भी परसेंटेज कम होने लगता है। तो मकान का भी मिसाल दिया जाता है, ऐसे हर चीज होती है। यह दुनिया भी एक बड़ा मांडवा है। इतने दिन के बाद बाबा ने मांडवी को याद किया। मांडवा मीन स्टेज, बहुत बड़ा स्टेज है। यह आकाश तत्व बहुत बड़ा है, इसका कोई अंत नहीं। इनकी एंड कहाँ है वह निकाले, चलते जाओ एंड हो नहीं सकता। ప్రపంచమంతా ఏంటంటున్నారు బాబు? పెద్ద మండపం లాంటిది అన్నమాట, పెద్ద స్టేజ్. అయితే ఇక్కడైతే చూడండి, ఇక్కడ ప్రపంచం ఎంత పెద్ద స్టేజ్ లాంటిది, ఇందులో ఆకాశతత్వం ఇంకెంత పెద్దగా ఉంటుంది. ఆకాశానికి ఎక్కడైనా అంతం కనుక్కోగలరా? వెళ్తూ వెతుకుతూ ఉండండి, కానీ ఎక్కడ దానికి ఎండ్ అనేది దొరకదు. బ్రహ్మ మహతత్వకి కోయి ఎండ్ నహీ సేమ్. అలాగే పరంధామాన్ని కూడా బాబా అంటారు, ది ఎండ్ అనేది ఉండదంటున్నారు బాబా కదా. అది కూడా అనంతమైనటువంటి అపారమైనటువంటి బాబా कहते एंड नहीं हो सकता। यू साइंस वाले कितनी कोशिश करते एंड देखने की, लेकिन जा नहीं सकते अंत पाने।
भले स्पेस में जाएंगे आकाश का अंश निकालने, लेकिन जहां तक उनका पेट्रोल होगा वहां तक भी घूम सकते, नहीं तो फिर नीचे आ जाएंगे, है ना, क्योंकि एंड नहीं पा सकते हैं। ब्रह्म तत्व बहुत बड़ा बेअंत है, हम आत्माएं बहुत थोड़ी जगह में रहती है। यहाँ बिल्डिंग आदि कितनी बड़ी बड़ी बनाते, स्पेस धरती की बहुत बड़ी है, खेती आदि भी तो चाहिए ना, वहां तो सिर्फ आत्माएं रहती, क्योंकि शरीर नहीं है ना, खाना पीना सोना उठना पूरी चीज की जरूरत नहीं, इसलिए छोटे से स्थान पे आत्मा जाकर के निवास, పరంధామం కూడా చాలా అనంతమైనది, చాలా పెద్దది. ఆత్మలందరూ అక్కడ ఎలా ఉంటాయి, చిన్న ప్లేస్ లో తక్కువ ప్లేస్ లో ఉంటాయి. కానీ ఇక్కడైతే బిల్డింగ్స్ అవి చూడ ఎంత పెద్ద పెద్దగా తయారు చేస్తారు, ఎంత అంటే విస్తారం భూభాగం ఎక్కువ ఉంటుంది. ఆత్మకి ఇక్కడ అంటే పంటలు అవన్నీ కూడా పండించుకోవడానికి పొలాలు అవి కూడా కావాలి, మరి అక్కడైతే కేవలం ఆత్మలే ఉంటాయి. ఆత్మ శరీర్ బిగర్ कैसे खाएंगे, वहां तो अभोक्ता है, ఆత్మ శరీరం లేకపోతే తినలేదు కదా, మరి అక్కడ ఎలా ఉంటాయంటే ఆత్మలు అభోక్త అంటున్నారు, ఏమి భోగించవు, నా ఏమి తినవు నా ఏమి భోగించవు, खाने व भोगने आदि की कोई चीज होती ही नहीं। बाप समझाते हैं यह ज्ञान तुम बच्चों को एक ही बार मिलता है, फिर कल्प के बाद तुम बच्चों को दिया जाता है। తినాలి లేకపోతే అనుభవించాలి అలాంటివే ముందు అక్కడ అంటున్నారు పరంధామం. మరి బాబా అర్థం చేస్తున్నారు, జ్ఞానం పిల్లలకి ఒకే ఒకసారి లభిస్తుంది, మళ్ళీ తర్వాత కల్పం తర్వాతనే పిల్లలకి వచ్చి ఇవ్వడం జరుగుతుంది. तुम कहते हो बाबा आज से 5000 वर्ष पहले हम आपके पास आए थे शूद्र से ब्राह्मण बनने, अब फिर हम आपके पास आए. ఎవరికైతే రియలైజేషన్ ఉంటుందో వాళ్ళు ఏమంటారంటే, బాబా ఈ రోజు కన్నా 5000 సంవత్సరాల ముందు కూడా మేము మీ దగ్గరికి వచ్చాము, శూద్రుల నుంచి బ్రాహ్మణులు అవ్వడానికి వాళ్ళు ఇప్పుడు కూడా వచ్చాము. वह निराकार होने के कारण तुम कहेंगे दादा के पास आए हैं, बाप ने इसमें प्रवेश किया है. बाप कहते हैं जैसे तुम आदम से पाठ बजाते हो वैसे ही मैं भी आदम का आधार लेता हूँ, नहीं तो मैं पाठ कैसे बजाऊं. శివబాబా నిరాకారం కదా, అందుకేమంటాము సాకార బ్రహ్మ బాబా పేరు తీసుకుంటారు, మీ దగ్గరికి వచ్చాం బాబా మిమ్మల్ని కలిసే బాబా అని చెప్తారు. అంటే బాబా అర్థం చేస్తున్నారు, మీరు ఎలా అయితే నిరాకారాత్మలు శరీరం యొక్క ఆర్గన్స్ తీసుకున్నారు, అలా నేను కూడా ఈ శరీరం యొక్క ఆర్గన్స్ ని తీసుకుంటాను అంటున్నారు. లేకపోతే పాత్రలు అభినయం చేయాలి. శివ జయంతి भी मनाते, शिव निराकार की उनकी जयंती कैसे हुई. శివ జయంతి చెప్తారు, శివరాత్రి చేస్తారు, ఆ రోజు ఉద్భవిస్తాడు పరమాత్మ, అవతరిస్తారని చెప్తారు. మరి ఆయన నిరాకారం, ఆయన జయంతి ఎలా అవుతుంది మరి అని అడుగుతున్నారు. మనిషితో एक शरीर छोड़ दूसरा लेते हैं, आप कहते हैं मैं कैसे आकर तुम बच्चों को राजयोग सिखाऊं. మనుషులు అయితే సింపుల్ అనమాట, ఆత్మ ఒక శరీరం వదిలేసి ఇంకొక శరీరం తీసుకుంటుంది, కానీ బాబా అలా కాదు కదా. మరి ఎలా వస్తారు, వచ్చి పిల్లలకి రాజయోగం నేర్పిస్తారు. మనుషుల నుండి దేవతలుగా తయారు చేయడానికి రాజయోగాన్ని బాబా వచ్చి నేర్పిస్తారు. मुझे ही पतित पावन ज्ञान का सागर कहते हैं, मुझे झाड़ के आदि भजन का मालिक. బాబానే ఏమని పిలుస్తారు, పతిత పావన జ్ఞాన సాగరం అని చెప్తారు. బాబాలోనే మొత్తం కల్పవృక్షం యొక్క ఆది మధ్యంతర జ్ఞానం అంతా ఉందన్నమాట. బాబాకి అన్ని విషయాలు తెలుసు. तुम बच्चे समझते हो बाबा इसमें प्रवेश कर हमको सब नॉलेज समझाते हैं. ब्रह्मा विष्णु शंकर के पाठ को भी समझना चाहिए. 3 ఫ్లోర్స్ గురించి బాబా ఈరోజు చెప్తున్నారు కదా, మీకు తెలుసు శివ బాబా బ్రహ్మ బాబాలు వచ్చి ఎలా మనకి జ్ఞానం చెప్తారో అర్థమైంది. అలాగే బ్రహ్మ విష్ణు శంకర్ల పాత్రను కూడా అర్థం చేసుకోవాలి. आपको तो समझा है कि वह पतित पावन है, हर एक की महिमा अलग अलग, ड्यूटी अलग अलग होती है.
బాబాయికి మేము అర్థం చేసుకున్నాం కదా. అయితే ప్రతి ఒక్కరి మహిమ వేరు ఉంటుంది, వారి యొక్క డ్యూటీ కూడా కర్తవ్యం కూడా వేరుగా ఉంటుంది. प्रेसिडेंट प्राइम मिनिस्टर आदि बनते हैं, आत्मा कहती है या मेरा शरीर है, मैं प्राइम मिनिस्टर हूँ, आत्मा शरीर के साथ ना हो तो भूलना. प्रेसिडेंट గా ప్రైమ్ మినిస్టర్ గా ఎవరు వస్తారు? శరీర్ थोड़ी ना होते ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్, ఆత్మ ఓకేనా. ఆత్మలో జ్ఞానం ఉంటుంది కాబట్టి ఆత్మ ఉంటుంది, ఇది నా శరీరము, నేను ప్రైమ్ మినిస్టర్ ని. ఆత్మ శరీరం లేకపోతే మాట్లాడలేదు. शिव बाबा भी है निराकार, उनको भी बोलने के लिए कर्मेंद्रियों का आधार लेना पड़ता है. शिव बाबा నిరాకారుడు, ఆయన కూడా మాట్లాడాలి అంటే कर्मेंद्रियाల ఆధారం తీసుకోవాల్సి వస్తుంది అంటున్నారు బాబా. इसीलिए दिखाते हैं मुख से गंगा निकली. अब शिव तो है बिंदी, उनको मुख कहाँ से आए? तो इसमें आकर बैठते हैं, उससे गंगा ज्ञान गंगा बहाते. ఏం చెప్తారు? గోముఖం, గోముఖం నుండి గంగా జలం వస్తుంది, దాన్ని తాగితే ఉన్నతి చెందుతారు, లేకపోతే పాపంగా అవుతారు, అలా చెప్తారు కదా. ముఖం నుండి గంగా వచ్చిందని చెప్తారు. మరి ఈశ్వర బాబా అయితే నిరాకారుడు, ఆయన శరీరమే లేదు, ముఖం ఎక్కడిది? ముఖం నుండి జ్ఞానగంగ ఎలా వచ్చింది? అందుకనే మళ్ళీ బ్రహ్మ బాబాని చూపిస్తారు. ఈయన కర్మేంద్రియాల ఆధారంగా తీసుకున్నారు, అందుకే నోటి ద్వారా గంగ వచ్చింది అని చెప్తారు కదా. అంటే జ్ఞాన గంగ అనేది ప్రవహించింది అని చెప్తారు. आपको ही सब याद करते हैं, हे पतित पावनाओ, हमको इस दुख से छुड़ाओ, वही बड़े से बड़ा सर्जन, उसमें ही पतितों को पावन बनाने का ज्ञान. శివబాబు గురించి పిలుస్తారు, పతిత పావన రండి, మమ్మల్ని దుఃఖాల నుంచి విముక్తి చేయండి. ఆయనే అతి పెద్ద సర్జన్, ఆయనలోని పద్ధతుల్ని పావనంగా చేసే జ్ఞానం కూడా ఉంది. सर्व पतितों को पावन बनाने वाला एक सर्जन है, सतयुग में सब निरोगी होते हैं. यह लक्ष्मी नारायण सतयुग के मालिक है. इसको ऐसे कर्म किसने सिखाए जो ऐसे निरोगी बने? లాజిక్ పాయింట్ है ना, सोचने की పాయింట్. సత్యుగంలో ఎవ్వరూ అనారోగ్యంలో ఉండరు, లక్ష్మీనారాయణ కూడా ఎంత హెల్దీగా ఉంటారు, వెల్దీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. మరి వాళ్ళకి ముందు జన్మలో ఎలాంటి కర్మలు నేర్పించారు కాబట్టి వాళ్ళంత నిరోగులుగా తయారయ్యారు. మరి बाप ही आकर श्रेष्ठ कर्म सिखाते हैं, यहाँ तो कर्म ही करते. శివాగా వచ్చి మనకి ఎంత శ్రేష్టమైన కర్మం చేయడం అనేది నేర్పిస్తారు. మరి ఇక్కడైతే చూడండి, మనుషులు ఏం చేస్తారంట, కర్మల గురించే కొట్టుకుంటూ ఉంటారు. अयो ना कर्म ला कालिंग, अयो ना कर्म टूटना, मना कर्म के लिए अफसोस करना. हाय मेरा भाग्य, हाय मेरी तकदीर, ऐसे हाय हाय करते रहते ना, అంటే కార్మిక అకౌంట్స్ తలుచుకొని దుఃఖి అయిపోతూ ఉంటారు. बाबा कहते वहां कोई दुख रोग होता नहीं, यहाँ तो एक दुख दुखी देते रहते. सत्युग त्रेता में दुख की बात होती नहीं, जो कहा जाए कि यह कर्मों का भोग है. ఇక్కడైతే పరస్పరంలో దుఃఖాన్ని ఇచ్చుకుంటూ ఉంటారంటున్నారు బాబా. అక్కడైతే దుఃఖం ఉండదు, రోగం ఉండదు. సత్యం త్రేతాలో దుఃఖం యొక్క విషయమే ఉండదు కాబట్టి అక్కడ అయ్యో నా కర్మ భోగము, అందుకింత దుఃఖం ఉంది ఎలాంటి మాటలు రావు. कर्म अकर्म विकर्म का अर्थ कोई समझ ही नहीं सकते. कर्म कर्म विकर्म మూడింటి యొక్క అర్థం ఎవరికి అర్థమే కాదంటున్నారు బాబా. तुम जानते हो हर एक चीज पहले सतो प्रधान, फिर सतो रजो तमो बनती. सत्युग में 5 तत्व भी सतो प्रधान रहते. हमारे शरीर भी सतो प्रधान प्रकृति के होते हैं. फिर आत्मा की 2 कला कम होने से शरीर भी ऐसे ప్రతి దానికి, ప్రతి సృష్టికైనా శరీరానికైనా ప్రతి వస్తువుకైనా ఎలా ఉంటాయంట, సతో ప్రధాన్, సతో రజో తమో స్టేజెస్ ఉంటాయి అన్నమాట కదా. అలాగే
సత్యుగంలో పంచతత్వాలు సత్వ ప్రధానం ఉంటాయి కాబట్టి శరీరం కూడా సత్వ ప్రధానమైన ప్రకృతితో కూడిన శరీరం ఉంటుంది. మళ్ళీ ఆత్మ 2 కళలు తక్కువైపోతాయి కాబట్టి శరీరం అలాగే లభిస్తుంది. सृष्टि की भी 2 कला कम हो जाती है, ऐसा बापी बैठ समझाते हैं, कोई दूसरा कोई समझा न सके కదా. సృష్టిది కూడా 2 కళలు తక్కువైపోతాయి. ఆత్మలో కళలు తగ్గుతున్న కొద్దీ ఆత్మ ఉండే సృష్టి యొక్క కళలు కూడా తక్కువైపోతూ వస్తాయి. ఈ విషయాలని బాబాని మనకి అర్థం చేస్తారు, వేరే ఎవరు కూడా అర్థం చేయించలేరు. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माँ पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को मॉर्निंग और नमस्ते. ओम शांति. धारणा के लिए मुख्य सार फर्स्ट पॉइंट, अभी से ही बाप की श्रीमत पर ऐसे श्रेष्ठ कर्म करने हैं, बाप की श्रीमत पर ऐसे श्रेष्ठ कर्म करने हैं जो फिर कभी कर्म फूटने ना पड़े, जो फिर कभी कर्म फूटने ना पड़े, अर्थात कर्मों की सजाएं ना खानी पड़े, कर्मों की सजाएं ना खानी पड़े. మరి ఇప్పటి నుంచి బాబా యొక్క శ్రీమతం పైన ఎలాంటి శ్రేష్ఠ కర్మలు చేసుకోవాలంటే ఎప్పుడు కర్మల గురించి బాధపడే విధంగా, అంటే కర్మల యొక్క శిక్షలు తినే విధంగా ఉండకూడదు. గీతేనా हमारे पास कर्म करो ऐसे भाई పడేన తిరుపతిదానా కదా, మంచి పాట ఉంది కదా. కర్మలు చేయాలి, ఎలాంటి కర్మలు చేయాలి? మన కర్మల గురించి మళ్ళీ పశ్చాత్తాపడే విధంగా ఉండే కర్మలు కాదనమాట. सेकंड पॉइंट, किसी भी विनाशी चीज का नशा नहीं रखना है, किसी भी विनाशी चीज का नशा नहीं रखना है. ఎటువంటి వినాశీ వస్తువు యొక్క నశాన్ని కలిగి ఉండకూడదు, ఎటువంటి వినాశీ వస్తువు యొక్క నశాన్ని కలిగి ఉండకూడదు. यह देह भी विनाशी है, इसका भी नशा नहीं रखना है, सेंसिबल बनना है. इतना अच्छा बाबा बताते, पहले सीधा नहीं बोलते देह से नशा नहीं रखना है, देह के अभिमान में नहीं आना. पहले कहते विनाशी चीजों का नशा नहीं रखना है, फिर बाद में कहते ये देह भी विनाशी है, इसका भी नशा नहीं रखना है, सेंसिबल बनना है. మరి ఎప్పుడు వినాశీ వస్తువు యొక్క నశాన్ని కలిగి ఉండద్దు అంటున్నారు బాబా. ఈ దేహం కూడా వినాశి, దీని యొక్క నశాన్ని కూడా కలిగి ఉండకూడదు, सेंसिबल గా. आज बाबा ने मीठे सेंसिबल बच्चे का ना, तो सेंसिबल बच्चे हमेशा आत्माभिमानी रहते. आज का वरदान, फरमान की पालना द्वारा, फरमान यानी आज्ञा की पालना द्वारा, फरमान की पालना द्वारा सर्व अरमानों को खत्म करने वाले, अरमान यानी इच्छाएं, सर्व अरमानों को खत्म करने वाले माया रूप भवा. इच्छाएं माने ऐसे नहीं हर इच्छा खत्म करना है, लेकिन जो व्यर्थ है, जो अनावश्यक है, उससे कोई फायदा नहीं है, ऐसी सभी जो चीजें हैं उन सबको खत्म करने वाले माया रूप भव. అయితే ఫర్మాన్ అంటే ఆజ్ఞ, ఆజ్ఞ యొక్క పాలన ద్వారా, బాబా శ్రీమతాన్ని పాటించడం ద్వారా, బాబా చెప్పిన ఆజ్ఞని పాటించడం ద్వారా అన్ని కోరికలని సమాప్తం చేసుకునే మాయా పూర్తిగా కండి. కోరికలు అంటే అన్ని అని కాదంటే పనికిరానివి, దానివల్ల ప్రయోజనం లేదు అలాంటి కోరికలు.
వాటిని సమాప్తం చేసుకునే माया रूप का विस्तार। अमृत वेले से लेकर रात तक दिनचर्या में जो भी फरमान मिले हुए हैं उसी प्रमाण अपनी वृत्ति, दृष्टि, संकल्प नोट करना। कितने बाबा बातें समझा रहे। अमृत वेले से रात तक दिनचर्या में जो भी फरमान मिले उसी प्रमाण अपनी वृत्ति, दृष्टि, संकल्प, स्मृति, सर्विस और संबंध के बातें संबंध को చెక్ करो। అయితే అమృత వేళ నుంచి రాత్రి వరకు దినచర్యలో ఏవైతే బాబా మనకి డైరెక్షన్స్ ఇచ్చారు బాబా నుండి మనకి శ్రీమతం లభించిందో ఆ రకంగా మీ వృత్తి, దృష్టి, సంకల్పాలు, స్మృతి, సేవ, సంబంధాన్ని చెక్ చేసుకోండి। जो हर संकल्प हर कदम फरमान को पालन करते हैं उनके सब अरमान खत्म हो जाते। ఎవరైతే ప్రతి సంకల్పము ప్రతి అడుగులో బాబా ఇచ్చిన ఆజ్ఞని పాటిస్తూ ఉంటారో వారి అన్ని కోరికలు సమాప్తం అయిపోతాయి। अगर अंदर में पुरुषार्थ का व सफलता का आराम ही रह जाता है तो जरूर कहाँ न कहाँ कोई फरमान पालन नहीं हो रहा है। అంటే మీలో పురుషార్థం యొక్క లేదా సఫలత యొక్క ఆరాం అంటే నేను చేసేసిన ఎంత చేయాలంత పురుషార్థం అయిపోయింది, అది అయిపోయింది, నాకు సక్సెస్ వచ్చేసింది, నేను ఏమనుకున్నాను నాకు అన్ని కూడా దొరికేసాయని ఆ విశ్రాంతి ఉండిపోయిందంటే అర్థం ఏంటి? ఎక్కడో ఏదో బాబా యొక్క శ్రీమతాన్ని పాటించలేదు। तो जब भी कोई उलझन आए तो चारों ओर से चेक करो, इससे माया रूप स्वतः बन जाएंगे। అందుకే ఎప్పుడైనా ఏదైనా అలజడి వచ్చింది, ఎక్కడి నుంచైనా పరిస్థితి వచ్చింది, సో నలువైపుల నుంచి చెక్ చేసుకోండి, దాంతో మీరు మాయా రూపంగా స్వతహాగా అయిపోతారు। हर प्रकार से अपनी जांच करनी है, तब माया रूप बन जाएगी। स्लोगन अपनी सूक्ष्म कमजोरियों का चिंतन करके, अपनी सूक्ष्म कमजोरियों का चिंतन करके उन्हें मिटा देना यही स्वचिंतन है। తమ సూక్ష్మ బలహీనతల యొక్క చింతనని చేసి వాటిని తొలగించుకోవడమే స్వచింతన। స్వచింతన అంటే మీ బలహీనత ఏంటి మీకు తెలుసు, వాటిని ఆలోచించి వాటిని తొలగించుకోండి, అది స్వచింతన అంటే। నేనేం తప్పు చేస్తున్నాను, అలా ఏం బలహీనత నాకే తెలుసు అన్నమాట, దాన్ని समाप्తం చేసుకోండి। आज भी हम यही समान प्रैक्टिस करेंगे। मैं आज्ञाकारी आत्मा हूँ। जो अव्यक्त मुरली है परसों की 6/6/2021 की वही मुरली हम पढ़ेंगे, क्योंकि कितनी अच्छी बातें हैं। एक दिन में हम अव्यक्त मुरली को धारण नहीं कर सकते, एक दिन के 2 दिन भी नहीं हो सकता, फिर भी हम कोशिश तो जारी रखेंगे। अच्छा, मम्मा की बातें हैं तो हम सुनेंगे अभी। अव्यक्त इशारे की बातें। तो मम्मा की विशेषताओं का हम रोज सुनते ही रहे हैं, और बस ऐसा नहीं कि सुनना है बस खाली, लेकिन उसका पालन भी तो करना है ना। उसका अध्ययन जो भी हम रोज आपको मुरली में समझा रहे, व्हाट्सएप में भी दे रहे हैं, तो उसका फिर मनन चिंतन भी करते रहे। అంటే చెప్తున్నాం రోజు వింటున్నారు అలా కాదు, దాన్ని మళ్ళీ చదువుతున్నారా, మళ్ళీ మీకు ఇచ్చినప్పుడు మీకు చెప్తున్నప్పుడు మళ్ళీ దాన్ని ఒకసారి చదవండి। మీకు తెలుగులో కూడా నేను వాట్సాప్ లో పెడుతున్నాను కదా, సో మళ్ళీ చదువుతూ ఉండండి। 8 जून का मातेश्वरी जगदम्बा सरस्वती तपस्वी जीवन के लिए किसी भी कर्म में बहुत बिजी हो। बाबा ఏం చెప్తున్నారు? किसी भी कर्म में बहुत बिजी हो, मन बुद्धि कर्म के संबंध में लगी हुई है, लेकिन
मन बुद्धि कर्म के संबंध में लगी हुई है, लेकिन डायरेक्शन मिले फुल स्टॉप, तो फुल स्टॉप लगा सकते हो कि कर्म के संकल्प चलते रहेंगे। इतनी अच्छी धारणा है। कभी आप कहीं बाहर जा रहे हो गाड़ी में, लेट अस से टू व्हीलर में आप जा रहे हो, समझ लो कि सामने से कोई आ रहा है, बस आ रहे हैं, ट्रक आ रहे हैं, आपको ब्रेक लगाना है, तो ब्रेक लगाए तो ब्रेक लग जाना चाहिए। यहाँ लगे ब्रेक, वहां जा करके अगर रुकेगा तो एक्सीडेंट हो जाएंगे। ऐसे किसी भी कर्म में कितने भी बहुत बिजी हो, मन बुद्धि कर्म के संबंध में लगी हुई है, लेकिन डायरेक्शन मिले फुल स्टॉप, तो फुल स्टॉप लगा सकते हो कि कर्म के संकल्प चलते रहेंगे। यह करना है, यह नहीं करना है, यह ऐसे है, यह वैसे है, డాష్ డాష్। మమ్మ ఏం చెప్తున్నారు, ఏంటినా కర్మలో మీరు బిజీగా ఉన్నారు, ఏదో ఒక కర్మలో బిజీ ఉన్నారు, మీ మనసు బుద్ధి కర్మ యొక్క సంబంధంలో నిమగ్నం అయిపోయి ఉంది, కానీ మీకు సడన్ గా డైరెక్షన్ దొరికింది ఏంటి, ఫుల్ స్టాప్ పెట్టేసేయండి, ఆ కర్మ నుంచి డిటాచ్ అయిపోండి అంటే మరి మీరు ఫుల్ స్టాప్ పెట్టగలుగుతున్నారా, లేదా ఇంకా కర్మ యొక్క సంకల్పాలి అంటే ఇంకా ఇది చేయాలి, అది చేయలేదు కదా, వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు అలా ఉంది, ఇది ఇలా ఉంది, అది అలా डैश डैश। तो यह प्रैक्टिस 1 सेकंड के लिए भी करो, लेकिन अभ्यास करते जाओ, क्योंकि अंतिम सर्टिफिकेट 1 सेकंड के फुल स्टॉप लगाने पर ही मिलना है। सब 1 सेकंड का हिसाब है बाबा के पास। मुक्ति भी 1 सेकंड में मिलती, जीवन मुक्ति भी 1 सेकंड में, ज्ञान समझना भी 1 सेकंड है, आत्मा निश्चय भी 1 सेकंड है, सब 1 सेकंड। మరి ఈ ప్రాక్టీస్ ఒక్క సెకండ్ కి మీరు ఇప్పటి నుంచి చేసుకోండి, ఎందుకంటే అభ్యాసం చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే అంతిమ సర్టిఫికేట్ ఈ ఒక్క సెకండ్ కు ఫుల్ స్టాప్ పెట్టే దాని అనుసారంగానే మీకు లభిస్తుంది। సెకండ్ మే విస్తార్ కో సమానో సార స్వరూపు బన్ జాओ। ఒక సెకండ్ లో విస్తారాన్నంతటినీ సమాయించుకొని పాయింట్ డాట్ సార స్వరూపంగా తయారండి। मातेश्वरी जी के जीवन की मुख्य धारणाएं, इसमें आज 8th पॉइंट है, मम्मा सिर पर ज्ञान अमृत का कलश धारण कर अनेक आत्मों अनेक सेवाओं के निमित्त बनी। मम्मा सिर पर ज्ञान अमृत का कलश धारण कर अनेक सेवाओं के निमित्त बनी, लेकिन उनके मुख से कभी यह शब्द नहीं निकला कि यह सेवा मैंने की। ये मम्मा की बहुत बड़ी विशेषता थी। मम्मा फॉरेन कंट्रीज में भी सेवा करके आती थी, कहीं पे भी सेवा करके आती थी, लेकिन कभी ये नहीं बोलती थी कि मैंने ये किया, मैंने वो किया, मैंने वो किया, कभी नहीं वर्णन करती थी। मम्मा తలపైన జ్ఞానామృతం కలశాన్ని ధారణ చేసి ఎన్నో సేవలలో నిమిత్తులుగా అయ్యారు, ఎన్నో సేవలకి నిమిత్తులుగా అయ్యారు, కానీ ఎప్పుడు మమ్మ నోటి నుంచి శబ్దాలు రాలేదు, నేను ఈ సేవ చేశాను। సదా कहती पिता प्रसादे आपसे मिला हुआ सुना रही। మీకు తెలుసు కదా మమ్మ విషయం, ఒక్కొక్క పాయింట్ మీద ఒక్కొక్క గంట కూడా మమ్మ విస్తారంగా అన్నమాట చెప్తుంది, కానీ ఎప్పుడు నేను చెప్పాను నేను చెప్తున్నాను ఎప్పుడు ఉండేది కాదంట। ఎప్పుడు ఏమనేవారు, ఇది పితా ప్రసాదం, తండ్రి ఇచ్చినటువంటి ప్రసాదం, బాబాతో లభించింది, నేను మీకు వినిపిస్తున్నాను। उनकी वाणी में नम्रता मधुरता सच्चाई झलकती थी। మరి మమ్మ యొక్క వాణిలో మధురత నమ్రత సత్యత అనేది ఎప్పుడు ప్రకాశిస్తూ ఉండేది। मम्मा के समान हमें भी अपने मन में किसी के लिए ग्लानि नहीं रखनी। అలాగే మమ్మ సమానంగా మన యొక్క మనసులో కూడా ఎవ్వరి పట్ల నింద గ్లాని అనేది పెట్టుకుంటుంది। कभी कड़वे बोल नहीं बोलने हैं, अभिमान में नहीं आना। ఎప్పుడు చెడు మాటలు మాట్లాడకూడదు, కఠినమైన మాటలు మాట్లాడకూడదు, అలాగే అభిమానంలోకి రా। अच्छा, अमृत लेने का अलग अलग तिलक लगाने की बाबा बात कह रहे थे। बाबा कहते हैं
विजय का तिलक हो गया, दूसरा कंबाइंड स्वरूप का तिलक हो गया। बाबा कहते हैं 3 बिंदियों का तिलक लगाओ, 3 బిందువుల యొక్క తిలకాన్ని పెట్టుకోండి అంటున్నారు బాబా। सदा अमृत वेले स्वयं को 3 बिंदियों का तिलक देते हो। तिलक का अर्थ क्या है? स्मृति का तिलक। మరి సదా అమృత్ వేళ స్వయానికి 3 బిందువుల యొక్క తిలకాన్ని ఇచ్చుకుంటారా? తిలకం యొక్క అర్థం ఏంటి? స్మృతి యొక్క తిలకం। तिलक राज की भी निशानी है। जब राज देते हैं तो राज तिलक कहा जाता है और भक्ति में भी तिलक की निशानी जरूर रखेंगे। और सुहाग तथा भाग्य की निशानी भी तिलक है। तिलक किस किसका प्रतीक है? బాబా సమజారే। తిలకం ఎప్పుడప్పుడు పెట్టుకుంటారు, దాని యొక్క అర్థం ఏంటి, దాని యొక్క గుర్తులు ఏంటి? ఒకటేంటి, రాజ్య తిలకం అంటారు చూడండి, రాజ్యాభిషేకం చేసినప్పుడు రాజభాగ్యాన్ని ఇచ్చేటప్పుడు కూడా తిలకాన్ని పెడుతూ ఉంటారు। అలాగే భక్తిలో కూడా ఏం చేస్తారు, భక్తులు ఏం చేస్తారు, తిలకం పెట్టుకుంటారు। ఇంకొకటి ఏంటి, సుహాగి అంటే సౌమంగళము లేకపోతే సుమంగళి అనేటటువంటి దానికి గుర్తు కూడా, సౌభాగ్యానికి గుర్తుగా కూడా తిలకాన్ని పెట్టుకుంటారు। అంటే తిలకం అంటే ఏంటి, స్మృతి అన్నమాట। तो तिलक का महत्व है क्योंकि तिलक स्मृति की भी निशानी। అంటే తిలకానికి ఎందుకు ఇంత మహత్వం ఉంది అంటే, తిలకం అంటే ఏంటి, స్మృతి యొక్క గుర్తు। తిలకం పెట్టుకోవడం అంటే ఏంటి, ఆ స్మృతి మనం తెచ్చుకోవడం అన్నమాట। రాజ తిలకం అంటే నేను రాజుని, స్మృతి వస్తుంది। భక్తిలో తిలకం పెట్టుకుంటారు, అలాగే మాతలు తిలకం పెట్టుకుంటారంటే పతి ఉన్నారు అన్న దానికి గుర్తు అన్నమాట। जैसे जैसे स्मृति वैसी स्थिति होती है। अगर स्मृति श्रेष्ठ है तो स्थिति भी श्रेष्ठ होगी। కదా, జైసే స్మృతి వైసీ స్థితి। మీ స్మృతి ఎలా ఉంటే మీ స్థితి అలా ఉంటుంది। అంటే మీ స్మృతి శ్రేష్టంగా ఉంటే మీ స్థితి కూడా శ్రేష్టంగా ఉంటుంది। अगर स्मृति व्यर्थ है तो स्थिति भी समर्थ के बजाय व्यर्थ हो जाती। మరి మీ స్మృతి ఒకవేళ మీ ఆలోచనలన్నీ వ్యర్థంగా ఉన్నాయంటే మీ స్మృతి కూడా ఎలా ఉండాలంట, సమర్థంగా ఉండడానికి బదులు వ్యర్థంగా అయిపోతాయి స్థితి। तो बाप ने 3 बिंदियों का तिलक अर्थात 3 स्मृतियों का तिलक दिया है क्योंकि तीनों की स्मृति आवश्यक है और तीनों की बिंदी सहज है। అందుకే బాబా మన పిల్లలందరికీ 3 బిందువుల యొక్క స్మృతిని ఇచ్చారు, స్మృతి తిలకాన్ని ఇచ్చారు। ఎందుకంటే 3 చాలా అవసరమైంది, 3 బిందువులు చాలా సహజంగా కూడా పెట్టుకోవచ్చు। छोटे बच्चे को भी कहो कि बिंदी लगाओ तो लगा देंगे ना। చిన్నపిల్లలకి కూడా చూడు బొట్టు పెట్టండి అంటే తెచ్చి పెట్టేస్తారన్నమాట। तो मैं आत्मा हूँ, यह स्वयं की स्मृति, फिर बाप की स्मृति और फिर श्रेष्ठ कर्म के लिए ड्रामा की स्मृति। आत्मा परमात्मा ड्रामा, ఆత్మ బిందు పరమాత్మ బిందు డ్రామా బిందు, పాస్ట్ ఈజ్ పాస్ట్। మరి 3 బిందువులు గుర్తుంచుకోవాలి। డ్రామా చల్తా रहता है, बीत जाता है, जो अभी प्रेजेंट है वो सेकंड में पास्ट हो जाता है। డ్రామా నడుస్తూ ఉంటుంది కదా, డ్రామా ఎప్పుడు కూడా కాలచక్రం ఆగిపోదు, నడుస్తూ ఉంటుంది। ఏదైతే ఇప్పుడు ప్రెజెంట్ ఉందో అది సెకండ్ తర్వాత ఏమవుతుంది, ఇప్పుడు నీ వర్తమానము ఒక సెకండ్ తర్వాత భూతకాలం। जो तो बीत जाता है इसलिए बीती सो बीती फुल स्टॉप। तो बिंदी हो गई ना, तो ये तीनों स्मृति सदा है तो स्थिति भी श्रेष्ठ है। फुल स्टॉप फिनिश। దీన్ని పెట్టేసినట్టే కదా, మరి 3 స్థితులు, ఈ 3 స్మృతులు మీ స్థితిని శ్రేష్టంగా తయారు చేస్తాయి। सिर्फ आत्मा की स्मृति नहीं, आत्मा के साथ बाप की स्मृति है ही, और बाप के साथ ड्रामा की स्मृति भी अति आवश्यक है। కేవలం ఆత్మను నేను ఆ స్మృతి కాదు, ఆత్మ గుర్తుంటే మళ్ళీ బాబా కూడా గుర్తుంటారు, కానీ ఈ రెండింటితో పాటు డ్రామా అవినాశి, డ్రామా యొక్క జ్ఞానం కూడా అతి అతి ఆవశ్యకము। अगर ड्रामा का ज्ञान नहीं है तो भी कर्म में नीचे ऊपर होंगे। కదా, జ్ఞానం
డ్రామా యొక్క జ్ఞానం లేకపోతే మీరేం కర్మ చేసినా కింద మీద అవుతూ ఉంటుంది. जो भी भिन्न भिन्न परिस्थितियां आती है उसमें ड्रामा का ज्ञान अति आवश्यक है. अनुभवी हो ना, क्या स्मृति रहती है? బాబా అడుగుతున్నారు, ఏవైతే రకరకాల పరిస్థితులు వస్తాయి అందులో డ్రామా యొక్క జ్ఞానం చాలా అవసరం. మరి గుర్తుంటుందా? होना ही है, नथिंग न्यू. पहले से ही जानते हैं क्या होना है तो विचलित नहीं हो. ఇదేది కొత్తది కాదు, అంతా జరిగేది ఉంది. డ్రామా ఫిక్స్ ముందు నుంచే తెలుసుకున్నారనుకోండి, మీరు విచలితం కారంటున్నారు బాబా. अमृत वेले जब बैठते हैं, अच्छी स्थिति में बैठते हैं तो दिल ही दिल में बहुत वायदे करते हैं, यह करेंगे, कमाल करके दिखाएंगे. देखो क्या क्या करते रहते बाबा से वायदे याद करो. అయితే అమృత వేళ ఎప్పుడైతే కూర్చుంటారో మంచి స్థితిలో కూర్చున్నప్పుడు మనసుతో ఏం చేస్తారంటే బాబాకి అన్ని హామీలు ఇస్తూ ఉంటారు. బాబా ఇలా చేస్తాము, అలా చేస్తాము, ఇది చేస్తాము, అది చేస్తాము. श्रेष्ठ संकल्प करते हैं लेकिन बाप दादा कहते हैं इन सब वायदों को कर्म में लाओ. మంచి సంకల్పాలు చేస్తారు, శ్రేష్ఠ సంకల్పాలు చేస్తారు. అయితే బాప్ దాదా ఏం చెప్తున్నారు? చేసే మంచి సంకల్పమే, కానీ వాటన్నింటినీ కార్యంలోకి తీసుకొని రండి. सिर्फ वायदा नहीं करो, लेकिन जो भी वायदे करते हो वह मन, वचन और कर्म में लाओ. ఊరికే హామీలు ఇవ్వడం కాదంటున్నారు బాబా. మీరు ఏవైతే హామీలు ఇచ్చారో, బాబాకి చెప్పారో, ప్రామిసెస్ చేశారో వాటన్నిటిని ఏం చేయాలి? మనస, వాచ, కర్మలలోకి తీసుకొని రండి. అచ్చా, ఓం శాంతి. था पर खुद से अनजान थे, आत्मज्ञान पाके हुए दूर देह भान से। ज्ञान तो बहुत था पर खुद से अनजान थे, आत्मज्ञान पाके हुए दूर देह भान से। सद्गुणों से कर दिया है श्रृंगार मेरा, सद्गुणों से कर दिया है श्रृंगार मेरा। धन्यवाद तेरा प्रभु, धन्यवाद तेरा, धन्यवाद तेरा प्रभु, धन्यवाद तेरा।
पग पर देते हो प्रभु साथ मेरा। धन्यवाद तेरा प्रभु, धन्यवाद तेरा, धन्यवाद तेरा प्रभु, धन्यवाद